ఈరోజు మనం మటన్ కీమా ఎలా చేయాలో చూద్దామా. దానికన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక మిక్సీ జార్లో 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 1/2 కప్పు టమాటా ముక్కలు, 5-6 కొబ్బరికాయ ముక్కలు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ ఒకటి, కొద్దిగా ధనియాలు, కొద్దిగా జీలకర్ర, 2-3 లవంగి మొగ్గలు, 1-2 యాలక్కాయలు వేసుకోవాలి. అప్పుడు గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ నువ్వుల నూనె వేసుకున్నాను. అందులో 1 స్పూను జీలకర్ర వేసుకోవాలి. బిర్యానీ ఆకు ఒకటి వేసుకొని అందులోనే ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. ముందుగా మనం మటన్ కీమాని 1-2 సార్లు శుభ్రం చేసుకుని ఆ కుక్కర్లో వేసుకోవాలి. మనం ఇందులో లివర్లు వేసుకోవట్లేదు, వేసుకుంటే పేస్ట్ అయిపోతుంది. సో లాస్ట్లో వేసుకుందాం. ఇవి వేసుకున్నాక బాగా కలుపుకొని మూత రివర్స్లో పెట్టుకోవాలి. పెట్టుకుంటే అందులో ఉన్న మటన్లో ఉన్న వాటర్ అంతా పోయాక అందులోనే 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్, 1/2 స్పూను పసుపు, అందులోనే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. 2 స్పూన్స్ కారం కూడా వేసుకొని బాగా కలుపుకొని సరిపడ వాటర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు అందులోనే కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 5-6 విజిల్ వచ్చినంత వరకు వెయిట్ చేయాలి. 5-6 విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ విజిల్ తీసేయాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మనం ముందుగా పక్కన పెట్టుకున్న లివర్ని కూడా ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసుకొని కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకొని అందాక ఉడికిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే మన మటన్ కీమా రెడీ.